ఇప్పటివరకు మనం మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధము, రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం గురించి చర్చించామండి. ఇప్పుడు రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం కాలంలోనే ఆంధ్ర ప్రాంతంలో జరిగిన రెండు బొబ్బిలి యుద్ధము, చంద్రుతి యుద్ధం గురించి చర్చిద్దామండి. బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24న జరుగుతుందండి. అది ఎలా జరుగుతుందంటే, బొబ్బిలి జమీందారు బొబ్బిలి రంగారావు ఉంటారండి. సో విజయనగరం జమీందారు విజయ రామరాజు ఉంటారండి. వీళ్ళిద్దరు బద్ధ శత్రువులు అండి. సో విజయ రామరాజు ఏమనుకుంటారంటే, ఎలాగైనా ఫ్రెంచ్ వారి సహాయం తీసుకొని ఇప్పుడు బొబ్బిలి రంగారావును ఓడించాలి, చంపేయాలని చెప్పేసి ప్లాన్లో ఉంటాడండి. అలా ఫ్రెంచ్ వారి సహాయం తీసుకొని మన బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి రంగారావుని చంపించేస్తాడండి. బొబ్బిలి రంగారావుని చంపించేసిన తర్వాత ఇక్కడ బొబ్బిలి రంగారావు యొక్క బామ్మర్ది తాండ్రపాపరాయుడు సైనికాధికారిగా ఉంటారండి బొబ్బిలికి. సో అతని భావన చంపినందుకు ఈ బొబ్బిలి మన తాండ్రపాపరాయుడు ఏం చేస్తాడంటే, ఈ విజయరామరాజుతో యుద్ధం చేసి తర్వాత విజయరామరాజుని చంపేస్తాడండి. అలా విజయరామరాజు కొడుకు ఆనంద గజపతిరాజు ఏం చేస్తారంటే, తన తండ్రిని చంపిన సమయంలో ఫ్రెంచ్ వారు సరిగ్గా సపోర్ట్ చేయలేదని చెప్పేసి, వీరు కావాలని ఉత్తర సర్కార్ను తమ స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కుట్రలు చేస్తున్నారని చెప్పేసి, ఫ్రెంచ్ వారు చేస్తున్నారని చెప్పేసి గ్రహించి అదే విషయాన్ని బ్రిటిష్ వారికి తెలియజేసి ఉత్తర సర్కార్ నుంచి వాళ్ళని తరిమేసి మీరే ఉత్తర సర్కారును స్వాధీనపరచుకోవాలని చెప్పేసి ఆనంద గజపతిరాజు బ్రిటిష్ వారికి చెప్తారండి. అలా అప్పుడు ఉన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్కి విషయాన్ని చెప్తే, రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ సైనికాధికారి అయిన కల్నట్ ఫోర్డ్ని తీసుకొచ్చి మన ఫ్రెంచ్ సైనికాధికారి అయిన కాన్ ప్లాన్ తోటి యుద్ధం జరుగుతుందండి. సో ఆ యుద్ధంలో మన ఫ్రెంచ్ వారు ఓడిపోతారండి. అదే చంద్రుతి యుద్ధం 1758లో చంద్రుతి యుద్ధం జరుగుతుంది. పూర్తిగా ఉత్తర సర్కార్ల నుంచి వీళ్ళని తరిమేస్తారండి, ఫ్రెంచ్ వారిని తరిమేస్తారు బ్రిటిష్ వాళ్ళు. సో అలా ఫ్రెంచ్ వారు ఆంధ్ర ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని ఈ బొబ్బిలి యుద్ధం, చంద్రుతి యుద్ధం ద్వారా కోల్పోతారండి. సో ఇప్పటివరకు మనము మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం, రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం సమయంలో మన ఆంధ్ర ప్రాంతంలో జరిగిన యుద్ధాలు చూసామండి. తర్వాత మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.